హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరికీ ప్రైజ్ లార్డ్. చాలామంది స్నేహాలు ఎలా ఉంటాయంటే అండి, ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఇచ్చారు. నిజంగా ఇలాంటి స్నేహితులే మనకు కావాలి. లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించటం మేలు. నాకు నిజంగా ఇలాంటి స్నేహితులు అంటేనే చాలా ఇష్టం. నా మీద కోప్పడి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇది సరి చేసుకోమని చెప్పేవాళ్ళు మనకు అరుదుగా దొరుకుతారు. అలాంటి స్నేహం వచ్చినప్పుడు మనం అసలు వదులుకోకూడదు. అది మనకి ఫస్ట్లో బాధ అనిపించిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇంకా ఉంటారు, మన మేలు కోరి స్నేహితుడు తను ఒక్కడే. అంటే లోపల ప్రేమించడం కంటే బహిరంగ గర్దించటం మేలు కోరి స్నేహితుడు తను. కొంతమంది ఉంటారు, పైన అబ్బా నువ్వు సూపర్, నువ్వు డూపర్, అసలు నీ అంత లేదు, నీ అంత తోపు లేదు అని మనతో చాలామంది చెప్తుంటారు. కానీ మన గురించి పక్కన పోయి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో అస్సలు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను డైలీ బైబిల్ చదవడం ద్వారా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మనం బయట గడిపే ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క మాట అన్నీ బైబిల్లో ఉన్నాయి. మనం ఎలా ఉండాలో ఇక్కడ చూసారా? మళ్ళీ 2వ వచనము, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టెను, కడుపు నిండిన వాడు తేనె పట్టును తొక్కివేయను, ఆకలిగని వారికి చేదు వస్తువైనను తీయగా ఉండును. ఇక్కడ చూసారా? పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అంటే నీ ముద్దు చాలా నీతిగా, మంచిగా, నువ్వు మంచోడు, నువ్వు తోపు, తురుము అన్నీ మాట్లాడతాడు. కానీ మన గురించి పక్కకు పోయి చెడుగా మాట్లాడతారు. ఎప్పుడైనా మనం చెడిపోయిన వాళ్ళని మనం చేరదీస్తే వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా, అది చేదు అయినను మనం వాళ్ళకి ఇస్తే అది వాళ్ళకి చాలా తీయగా ఉంటుంది. అలానే మంచి వాళ్ళని మనం ప్రేమించాలి. చెడ్డవాళ్ళని దూషించాలని కాదు, చెడ్డవాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళని ఎట్టో విధంగా మన దారిలో తెచ్చుకోవాలి. చెడ్డవారని వాళ్ళని మనం తోసివేయడం కూడా దేవుడు అలా చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళని మనం ప్రేమించాలి. కానీ ఏ ప్రేమ మనకి తగినది అనేది మనం ఖచ్చితంగా మనమే తెలుసుకోవాలి. అన్ని దేవుడు చూసుకుంటాడంటే అన్ని దేవుడు చూసుకోలేడు కదా. కొన్ని నీకు వదులుతాడు. నువ్వు ఎవరు మాట వింటావు? ఇప్పుడు గద్దించే స్నేహితుడు నీకు కావాలా, లేకపోతే పైన ముద్దులు పెట్టి నీ గురించి పక్కన వాళ్ళు పోయి చాడీలు చెప్పే స్నేహితుడు కావాలా? నాకు తెలిసి నా స్నేహితుడు అయితే ఇదే, బహిరంగ గద్దించటం మేలు కోరి నీ స్నేహితుడు. లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించటం మేలు. నాకు ఇలాంటి స్నేహమే కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి స్నేహం కోసమే పోరాడండి. మంచిగా ప్రేయర్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్.